జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై ఎమ్మెల్యే జూలికంటి బ్రహ్మానందరెడ్డి నిప్పులు చెరిగారు. కండ్లగుంట, కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చెరువును ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యుత్ను దొంగతనంగా వాడుకుంటూ నీటిని అమ్ముకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన భూదందాలు, బినామీల వివరాలన్నీ త్వరలోనే సాక్ష్యాధారాలతో సహా బయటపెడతామన్నారు. మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పిన్నెల్లి వర్గీయులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన వారు, ప్రభుత్వ ఆస్తులను కాజేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరంటూ పిన్నెల్లి బ్రదర్స్ కు జూలకంటి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళకి మేము చేసిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి ఉండవేమో బహుశా. అభివృద్ధి ఏంది జరిగింది? నీ కుటుంబ అభివృద్ధి జరిగింది, నీ అన్యాయాల అభివృద్ధి జరిగింది. దోచుకున్నారు ఇష్టానుసారంగా. ఒక షాప్ ఓపెనింగ్కి పోతే, ఒక మిల్లు ఓపెనింగ్కి పోతే నీకు ఒక ఉంగరం పెట్టాలా, నీ తమ్ముడికి ఒక ఉంగరం పెట్టాలా, నీకు ఒక కిరీటం పెట్టాలా, లేకపోతే నీ తమ్ముడికి ఒక కిరీటం పెట్టాలా, మీకు గిఫ్ట్లు తేవాలా. ఎక్కడన్నా 2 సంవత్సరాలు ఏ షాపు కానీ, ఏ కిల్లీ షాపు కానీ, ఏ చిన్న షాపు కానీ, బేకరీ కానీ ఓపెనింగ్కి పోతే 1000-2000 నా జేబులో ఇచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చాను తప్పితే నీలాగా కిరీటాలు అడగలేదు, ఉంగరాలు అడగలేదు. ఇది మాచర్ల ప్రజలందరికీ కూడా తెలుసు. నీలాగా కల్తీ మందు అమ్మీలే. కరోనా సమయంలో క్వార్టరు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు నువ్వు తెలంగాణ నుంచి ఇంపోర్ట్ చేసింది 1000 రూపాయలకు అమ్ముకున్నావు. 600 నుంచి 1000 రూపాయలకు అమ్ముకున్నావు. లిక్కర్ దోపిడీ చేసావు. అనేక ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసి అనేక ఆస్తులు రిజిస్టర్ కాకుండా అడ్డుపడి తక్కువ ధరకు కొట్టేశావు. ఇంకెందుకు కొత్త పుల్లారెడ్డిగూడెనికి కండ్లకొండకి మధ్యలో పెద్ద చెరువు ఏర్పాటు చేసి మోటార్లు అక్కడి నుంచి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి మోటార్లు పెట్టి ప్రభుత్వ కరెంటు తోటి ఈ రోజుకే బకాయిలు అట్లానే ఉన్నాయి దాని మీద. అక్కడ నీళ్లు పెట్టి అక్కడి నుంచి నీళ్లు కూడా అమ్ముకున్న నీచమైన మనస్తత్వం మీ బ్రదర్స్ది.